వెల్కమ్ టు అరవింద కథలు. ఒక సుందరమైన అడవిలో పక్షులు జంతువులు అన్నీ కలిసి సంతోషమైన జీవితాన్ని గడుపుతూ ఒకదానికి ఒకటి సహాయంగా ఉండేవి. అలాగే సరదాగా కూడా ఉండేవి. ఏనుగు బావా, ఏంటి ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు? ఏంటి విషయం? అలా ఏం లేదే, నేను రోజులాగే ఉన్నాను. లేదు లేదు, ఏదో ఉంది. నీ మొహం ఆనందంగా వెలిగిపోతుంది. హే, నువ్వెప్పుడూ ఇంతే, నన్ను ఆట పట్టిస్తూ ఉంటావు. పో. అలా జంతువులన్నీ కలిసి మెలిసి సరదాగా ఉండేవి. వాటితో పాటు పక్షులు కూడా గూళ్లు కట్టుకొని సంతోషమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాయి. ఆ అడవిలో వాటితో పాటు ఒక సుందరమైన నెమలి ఉండేది. ఆ నెమలి ఎంతో అందంగా, చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోయేవి కాదు. అది పురి విప్పి నాట్యం చేయడం ఆ అడవిలో జంతువులన్నిటికీ చాలా నచ్చేది. ఈ నెమలి ఎంతో అందంగా నాట్యం చేస్తుందో కదా, ఈ నెమలి నాట్యం చేసేటప్పుడు చూడడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నాకే కాదు, మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా. నెమలి అడవిలో ఉండే ప్రతి జంతువుకి ప్రీతికరంగా మారిపోయింది. అది ఎంత అందంగా ఉండేదో అంత తెలివైంది కూడా. అలా కొన్ని రోజులు గడిచాక అక్కడ నివసించే జంతువులకి ఒక కఠిన సమస్య వచ్చి పడింది. పక్కనే ఊరిలో ఉండే ఒక వేటగాడు అడవిలో పక్షులను వేటాడడం మొదలుపెట్టాడు. ఏంటి రాజు, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రోజు అడవిలో పక్షులను వేటాడడానికి వెళ్తున్నాను. చూడాలి ఎన్ని నావలలో పడతాయో. ఎన్ని రోజులుగా ఈ అడవిలో సంతోషంగా ఉండేవాళ్ళం. ఈ వేటగాడి వల్ల ప్రశాంతత లేకుండా పోయింది. ఎప్పుడు మన ప్రాణాలు పోతాయా అని భయం మొదలైంది. ఎలాగైనా అతన్ని మనం అడవిలోకి రాకుండా ఆపాలి. కానీ అది మన వల్ల జరగదు కదా అని ఆలోచింపసాగాయి. అప్పుడు ఆ పక్షులు వెళ్లి అడవిలో పెద్దదైన పులి వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్తాయి. ఓ రాజా, ఎలాగైనా మా ప్రాణాలు నువ్వే కాపాడాలి. ఒక వేటగాడు కొన్ని రోజుల నుండి మన అడవిలోకి వేటకు వచ్చి మా పక్షులన్నీ వేటాడడం మొదలు పెట్టాడు. అతని బారి నుండి మమ్మల్ని కాపాడుకోవడం మా వల్ల కావడం లేదు. ఎలాగైనా నువ్వే అతన్ని భయపెట్టి అడవికి రానివ్వకుండా చెయ్యాలి. నువ్వు కంగారు పడకు, నీ సమస్యను మనందరం కలిసి ఎదిరిద్దాం. ఆ వేటగాడి పని పడదాం. పులి వెళ్లి మిగతా క్రూర మృగాలతో జరిగిందంతా చెప్పి ఒక పథకం వేస్తుంది. అలా ఒక రోజు యథావిధిగా వేటగాడు అడవికి పక్షులను పట్టడానికి వస్తాడు. ఎలుగుబంట్లు సింహాలు అన్నీ కలిసి అతన్ని బెదిరించి పట్టుకోవడానికి ప్రయత్నిస్తాయి. కాని తెలివిగా వేటగాడు వాటి బారి నుండి ఒక మాయగాడిలా తప్పించుకుంటాడు. అలా 1-2 సార్లు జంతువులన్నీ పథకం వేయడం, ఆ వేటగాడు తప్పించుకోవడం జరుగుతుంది. అతను ఎలా వాటి బారి నుండి తప్పించుకునేవాడో ఆ జంతువులకు అసలు అర్థమయ్యేది కాదు. ఒక రోజు వేటగాడిని ఎలాగైనా పట్టుకోవాలని జంతువులన్నీ సమావేశమయ్యాయి. ఆ సమావేశానికి అందమైన నెమలి కూడా వెళ్ళింది. ఇంతమంది శక్తివంతమైన జంతువులం ఉన్నాం, ఒక్క వేటగాడిని వేటాడలేకపోతున్నామా? నాకేమీ అర్థం కావడం లేదు. అతను ఎలా మన బారి నుండి తప్పించుకుంటున్నాడో అని అవి మాట్లాడుకుంటూ ఉన్నాయి. అప్పుడు అందమైన నెమలి ముందుకు వచ్చి, అసలు ఆ వేటగాడు ఎలా మనల్ని పట్టుకుంటున్నాడు అని అడుగుతుంది. ఆ వేటగాడు తెలివిగా మారువేషం వేసుకొని మనకు ఇష్టమైన వస్తువులను, పండ్లను లేదా ధాన్యాలను ఎరగా ఉపయోగించి మనల్ని పట్టుకుంటున్నాడు. అతను మనల్ని పట్టుకోవడానికి ట్రిక్ మారువేషమైతే మనము సొంత తెలివితో అతన్ని అధిగమించాలి అని అంటుంది. నెమలి దాని అందాన్నే ఆయుధంగా మార్చింది. ప్రతిరోజులాగే వేటగాడు ఆ అడవికి పక్షుల్ని వేటాడడం కోసం వచ్చాడు. దారి మధ్యలో నెమలి దాని ఈకలను వేస్తూ వచ్చింది. అది చూసి వేటగాడు ఆకర్షితుడై దాన్ని అనుసరిస్తూ నెమలి కోసం వెళ్తాడు. ముందుగానే ఆ జంతువులన్నీ వేటగాడికి కనిపించకుండా ఒక బావిని ఆకులతో కప్పేసి పెడతాయి. అది చూసుకోకుండా వేటగాడు నెమలి కోసం వెళ్లి ఆ జంతువులు వేసిన ట్రాప్ లో పడిపోతాడు. ఇక అంతటితో వేటగాడి సమస్య ముగిసిపోయింది. జంతువులన్నీ చాలా సంతోషపడ్డాయి. నెమలి అందంలోనే కాదు, తెలివితేటల్లో కూడా గొప్పదని దాన్ని పొగడం మొదలుపెట్టాయి. బలమైన వారే కాదు, తెలివిగా ఆలోచించేవారు మాత్రమే నిజంగా విజయాన్ని సాధించగలరని ఈ కథ నిరూపించింది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.